ప్రైజ్ ది లార్డ్. చిక్కులబెట్టు 7 పాపములు 4వ భాగం. విప్లవ స్వభావం గల పాపాలలో వ్యభిచార పాపం ఒకటి. ఆత్మలను నాశనము చేయడానికి నరకం ఉపయోగించే పదునైన ఆయుధాలలో వ్యభిచార పాపము ఒకటి. దేవుడు ప్రసాదించిన పవిత్ర ప్రేమ అనే వరాన్ని ఇది వికారంగా వికృతంగా చేసి మృగ స్థాయికి దింపుతుంది. ప్రారంభంలో వ్యభిచారం అనేది అసహ్యంగా విషపూరితంగా కనిపించదు. పైకి సౌందర్యంగా, వాంఛనీయంగా, మధురంగా కనిపిస్తుంది. సాతాను కామాన్ని ప్రేమగా రూపకల్పన చేసి ఆ వేషముతో మహావాళ్ళను సైతము కూడా మోసము చేశాడు. ఇందులో ఏముందయ్యా, మానవ స్వభావము దేవుడు పెట్టిన నైజము కదని చెప్పి దీనిని చాలా మంది సమర్థిస్తూ ఉంటారు. కానీ బైబుల్ చెప్తుంది, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32 నుండి 33 వరకు చూస్తే గనక, జారత్వమును జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే, వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదని చెప్తుంది. వ్యభిచార పాపము దేవునికి విరోధమైనదండి. ఇది కుటుంబాలలోని పవిత్ర ప్రేమ జీవితాన్ని పలుమార్లు కలుషితము చేసింది. విడాకులతో న్యాయస్థానాలను నింపింది. అనేక వేల మంది అమాయక బాలలను, శిశువులను నిలువ నీడ లేకుండా అనాథులుగా చేసింది. ఈ వ్యభిచార పాపము ఒక వ్యక్తిలోని మాయని ముద్రలు వేసిపోతుంది. వ్యభిచారము తలవంపులు తెస్తుంది, మోసగిస్తుంది. వ్యభిచారము ఒక మనిషి మీద అధికారాన్ని చలాయిస్తుంది. కామ వికారాన్ని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. బైబిల్లో కూడా సంసోను అది తన అదుపులో ఉందనుకొని దానితో చెలగాటమాడాడు. చివరికి అది తనని లొంగ తీసుకొని తన అదుపులో పెట్టుకొని ఆడించి అతని జీవితాన్నే అంతమొందించింది. దావీదు కూడా మనో దౌర్బల్యం వలన మోహజాలంలో పడి దాని మహాశక్తికి మోసపోయి తన స్థాయి నుండి దిగజారిపోయి చివరకు దానికి తగ్గట శిక్షను ఎన్నో ఏండ్లు అనుభవించి బాధపడ్డాడు. అయితే ఈ వ్యభిచార పాప బంధం నుండి విముక్తి ఎలా, ఇంతకీ ఉందా లేదంటే, బైబిల్లోని మగ్దలేని మరియా, సమరయ స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఈ పాప బంధం నుండి విముక్తిని పొందుకోగలిగారు. నీ జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అర్పించుకుంటే నీవు చేసిన పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు. నీవు పాపము చేసావన్న విషయాన్ని కూడా ఆయన విస్మరించగలడు. అప్పుడు నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా పరిగణించబడతావు. నీ పాపమంతా పోయి పవిత్రుడిగా, పవిత్రురాలిగా మారుతావు. అంతకంటే ప్రాముఖ్యమైనది, ఆ పాపముపై విజయం నీకు లభిస్తుంది. ఈ వ్యభిచార పాపాన్ని మానివేయాలని నేను 1,00,000 సార్లు ప్రయత్నించాను గాని మానివేయలేకపోతున్నానని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ బైబిల్లో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో యేసు ప్రభువారు అన్నారు, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని. అంటే భవిష్యత్తులో ఆ స్త్రీ ఎదుర్కొనబోయే పాపం మీద కూడా దేవుడు విజయం ప్రసాదిస్తాడని ఆ సందర్భంలో ఆమెకు ఆయన నమ్మకాన్ని అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారు నిన్ను రక్షిస్తారు. ఆయన నీ రక్షకుడు. నీ పాపాలన్నిటినీ ఒప్పుకొని ఆయనకు నీ హృదయంలో చోటిచ్చి నీ హృదయంలో ఆయనను ఆహ్వానిస్తే నీ జీవితంలో ఉన్న పాపాలన్నిటినీ ఆయన క్షమించి నీకు ఒక నూతన జీవితాన్ని ఆయన ఇస్తారు. ఆమేన్.